హ్యాపీ వినాయక చవితి టు ఎవ్రీవన్. మనం చక్కగా ఈరోజు గణేశుడికి పూజ చేసుకుంటాము, వ్రతకథ చదువుతాము, ఆయన స్టోరీ ఏంటో తెలుసుకుంటాము కదా. కానీ ఈసారి వీటన్నిటితో పాటు గణేశుడి కథ బ్యాక్ అండ్ సైకాలజీ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం, ఓకేనా. సో మనకి వెరీ వెరీ బిగినింగ్లో అసలు గణేష్ లైఫ్లోకి ఎలా వచ్చారో చెప్తారు. పార్వతీదేవి నలుగు పెట్టుకుంటూ పరధ్యానంలో ఆ నలుగుతో ఒక బాలుడి రూపాన్ని తయారు చేసి అండ్ ఆ తర్వాత ఆ రూపానికి ప్రాణం పోస్తారు. కోర్స్ కానీ ఫస్ట్ నలుగు అది మన స్కిన్ డెడ్ సెల్స్ నుంచి, టాక్సిన్స్ నుంచి, వేస్ట్ నుంచి వస్తుంది. సో దాని నుంచి ఒకటి వచ్చిందంటే అది డార్క్నెస్కి, ఇగ్నోరెన్స్కి, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్కి రిప్రజెంటేషన్. సో ఎప్పుడైతే ఒక మనిషి అంత ఇగ్నోరెన్స్తోని, డార్క్నెస్తోని, ల్యాక్ ఆఫ్ లైట్ అంటే అది లైక్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఇల్లిటరసీతో ఉంటారో ఆబ్వియస్గా ఆ ఇగ్నోరెన్స్లో ఉన్న మనిషికి దేవుడు కనిపించరు. ఎందుకు కనిపిస్తారు? సో గణేష్కి శివ కనిపించకపోవడం అంటే అతను ఎవరో తెలియదు, ఒప్పుకోరు అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఇగ్నోరెన్స్. సో అక్కడ సింబాలిక్గా ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడైతే ఒక మనిషి అజ్ఞాన అంధకారాల్లో ఉంటాడో అలాంటి వాడికి రియాలిటీస్ ఆఫ్ లైఫ్, ఇక్కడ గాడ్ని మనం ఒక రియాలిటీ, ఎన్లైటన్మెంట్ అని అనుకోవచ్చు. సో దాన్ని మనిషి చూడగలగాలి అంటే ఫస్ట్ వాడి ఇగ్నోరెన్స్ పోవాలి. ఇగ్నోరెన్స్ ఎప్పుడు పోతుంది? నాలెడ్జ్తోనే పోతుంది. నాలెడ్జ్తోని, ఇంటలెక్ట్తోనే అది పోతుంది కదా. సో ఇక్కడ శివుడు గణేష్ హెడ్ని రీప్లేస్ చేస్తారు. సో రీప్లేస్ చేయడం ఏంటి అంటే సింబాలిక్గా అజ్ఞానాన్ని జ్ఞానంతో, డార్క్నెస్ని లైట్తో, ఇగ్నోరెన్స్ని నాలెడ్జ్తో, ఇల్లిటరసీని లిటరసీతో, బేసిక్గా బుద్ధి, గణేష ఈజ్ బుద్ధి. ఆ బుద్ధి జ్ఞానాన్ని రీప్లేస్ చేశారు అజ్ఞానం బదులు అని చెప్పడానికి. అండ్ గణేష హెడ్ రీప్లేస్మెంట్ కూడా ఏదో చిన్న సైజ్దే కాదు, పెద్ద ఎలిఫెంట్ది తీసుకొని వచ్చి పెడతారనమాట. సో ఆ పెద్ద హెడ్ పెట్టడంలో వాళ్ళు ఏం రిప్రజెంట్ చేద్దాము అనుకుంటున్నారు సింబాలిక్గా అంటే మేబీ ఇప్పుడంటే ఐక్యూ టెస్ట్ చాలా ఉన్నాయి కానీ ఒకప్పుడు వెరీ 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 బిగినింగ్లో ఇంటెలిజెన్స్ని ఎలా మెజర్ చేసేవారంటేనంట ఒక మనిషి స్కల్ సైజ్ బట్టి, ఎంత పెద్ద స్కల్ సైజ్ ఉంటే వాడు అంత ఇంటలెక్చువల్ అని అనుకునే వాళ్ళంట. సో మేబీ బిగ్ హెడ్తో రిప్రజెంట్ చేయడంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏ పర్సన్ ఆఫ్ హై ఐక్యూ, హై ఇంటలెక్ట్, బుద్ధి అండ్ విజ్డమ్ అంటే నాలెడ్జ్ని యూజ్ చేయగలిగే ఆ స్మార్ట్నెస్, క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్లానింగ్, ఇలా ఎన్నో ఇంటలెక్చువల్ ట్రైట్స్ని కలబోసిన ఒక హై కెపాసిటీ బ్రెయిన్ని రిప్రజెంట్ చేయడం వాళ్ళ ఉద్దేశం కావచ్చు. ఆ తర్వాత చిన్ని కళ్ళు, మనం దేన్నైనా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే కళ్ళు చిన్నవి చేసేస్తాం. సో ఆ చిన్ని కళ్ళు కీన్ అబ్జర్వేషన్కి, కాన్సన్ట్రేషన్కి, ఏ డిస్ట్రాక్షన్ లేకుండా ఫోకస్కి రిప్రజెంటేషన్. అలాగే పెద్ద చెవులు, ఆ పెద్ద చెవులు ఏంటి అంటే అటెంటివ్ లిజనింగ్, అటెన్షన్కి రిప్రజెంటేషన్. సగం ప్రాబ్లమ్స్ మనం ఎందుకు వస్తాయి అంటే పూర్తిగా అటెన్షన్ పే చేయము, ఆఫ్ నాలెడ్జ్ తీసుకుంటాము, దాంతోనే జడ్జ్ చేసేస్తూ ఉంటాం. కంప్లీట్ నాలెడ్జ్ ఉంటే అసలు ప్రాబ్లమ్సే ఉండవు ఏ విషయంలోని కదా. సో ఆ అటెన్షన్కి రిఫ్లెక్షన్ ఆయన ఇయర్స్. గణేష్ వ్రతం చదువుతున్నప్పుడు మధ్యలో పూజ చేస్తాం గణేష్కి, శిరః పూజయామి, కర్ణో పూజయామి, నేత్రే పూజయామి అని. సో ఇవన్నీ పూజ చేయడం అంటే గణేష్ని ప్రార్థించడంతో పాటు అవి రిప్రజెంట్ చేస్తున్న ఈ సో కాల్డ్ క్వాలిటీస్ అన్నిటినీ కూడా ఒక్కసారి రిమైండ్ చేసుకోవటం. అండ్ ఆల్సో ఉదరం పూజయామి, బొజ్జ, పెద్ద బొజ్జ. ఆ పెద్ద బొజ్జ దేనికి రిప్రజెంటేషన్? ఆయనకి త్రూ అవుట్ లైఫ్ ఆ స్టోరీ వింటే ఎంతమంది ఎన్ని విధాలుగా లైక్ చంద్రుడు ఏంటి, వాళ్ళ అన్నయ్య గారు ఏంటి, చాలా సందర్భాల్లో ఆయన బాడీ షేమింగ్కి గురవుతారు. అండ్ మెజారిటీ ఆఫ్ ద ఇన్స్టాన్సెస్లో ఆయన అది పెద్ద మనసుకు తీసుకొని ఫీల్ అయినట్టు మనకి ఎక్కడా కనిపించరు. కానీ తన బర్త్డే రోజు చంద్రుడు ఎప్పుడైతే తన పొట్ట చూసి నవ్వుతారో ఆయన హర్ట్ అవుతారు, ఎమోషనల్ అవుతారు, కోపం అవుతారు. ఆ కోపం వస్తుంది ఆబ్వియస్గా. అండ్ ఆ కోపంలో చంద్రుడిని కర్స్ చేస్తారు.
కానీ కర్స్ చేసిన తర్వాత ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అనేమో ఆయన అనరు, మళ్ళీ ఆలోచిస్తారు. ఆయన ఎమోషన్స్తో పాటు వేరే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఒక నిమిషం ఆలోచించి బుద్ధితో అర్థం చేసుకొని ఆయన శాపానికి విముక్తి ఇస్తారు. సో దట్ రిఫ్లెక్ట్స్ హిజ్ థింగ్ ఆఫ్ అండర్స్టాండింగ్. తన ఎమోషన్స్తో పాటు వేరే వాళ్ళది కూడా అర్థం చేసుకోగలగడం, ఇట్స్ ఎ సైన్ ఆఫ్ హిజ్ ఎమోషనల్ మెచ్యూరిటీ. తన పెద్ద మనసు. గణేష్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎక్కడా పర్ఫెక్ట్ కాదు, అయినా కూడా ఆయనకు అంత పవర్ ఉన్నా, వాళ్ళ ఫాదర్కి పవర్ ఉన్నా, నెవర్ హీ ఆస్ లైక్ నేను ఇలా ఉండాలి అలా అవుతా అని తనకి తాను ఎప్పుడు తాను పవర్స్ యూజ్ చేసుకోలేదు. బికాస్ హీఈస్ హ్యాపీ విత్ హిమ్సెల్ఫ్. ఆయన్ని ఆయన ఉన్నట్టుగా ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఎండ్ ఆఫ్ ద డే బుద్ధి ముందు, ఇంటలెక్ట్ ముందు ఎంత బ్యూటీ అయినా ఎంత ఇదైనా సరే వంగాల్సిందే. బుద్ధితోనే ఎప్పుడైనా సిద్ధి రిద్ధి ఉంటారు కదా. ఆయన వైఫ్స్ రిద్ధి సిద్ధి. రిద్ధి అంటే ప్రాస్పరిటీ, వెల్త్. సిద్ధి అంటే సక్సెస్. సో ఇంటలెక్ట్ ఉన్నవాడికే ఈ రెండు. హౌఎవర్ హీఈస్ తన్ని తాను యాక్సెప్ట్ చేశారు. అండ్ వాట్ ఎవర్ లైఫ్ థ్రోడ్ ఎట్ హిమ్, ఆయనకి ఎంతమంది ఎన్ని విధాలుగా ఆయన్ని పరీక్షించినా సరే, మొదటి నుంచి ఆయనకు పరీక్షలే. సో ఎంతమంది ఎన్ని విధాలుగా పరీక్షించినా సరే స్ట్రాంగ్గా నిలబడ్డాడు. అండ్ వాట్ ఎవర్ లైఫ్ థ్రోడ్ ఎట్ హిమ్, హీ యాక్సెప్టెడ్ ఆల్ దట్ విత్ grace. So whatever good or bad, everything he is able to digest. So దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆ పెద్ద బొజ్జ. అండ్ తర్వాత ఆయన తొండం, స్ట్రెంగ్త్కి ఫ్లెక్సిబిలిటీకి రిప్రజెంటేషన్ తొండం. ఈ స్ట్రెంగ్త్తో పాటు ఇంకొక ప్రాబ్లం ఉంది. ఎప్పుడైతే ఒక విషయంలో మనిషి బాగా స్ట్రెంగ్తన్ అయిపోయి కోర్ హార్డ్ అయిపోతాడో కొత్త దాన్ని దేన్ని యాక్సెప్ట్ చేయడు. సో నేను ఈ ఏరియాలో నాలెడ్జ్ పర్సనిఫైడ్ అనే ఫీలింగ్తో ఉంటాడు ఒకడు. అండ్ వాడికి ఏమైనా కొత్త డెవలప్మెంట్ చెప్తే యాక్సెప్ట్ చేయడు. వాడి మైండ్కి ఫ్లెక్సిబిలిటీ ఉండదు. కొత్తదనాన్ని చాలామంది యాక్సెప్ట్ చేయరు. సో నేనేం చెప్తే అదే వేదం అనే వాదన. ఆ రిజిడిటీ ఎప్పుడైతే ఉంటుందో స్ట్రెంగ్త్ ఎంతున్నా కూడా ఇట్స్ వేస్ట్. స్ట్రెంగ్త్తో పాటు ఫ్లెక్సిబిలిటీ ఉంటే అది బీభత్సమైన కాంబినేషన్. అండ్ అలాంటి కాంబినేషన్ ఉన్నవారిని దే ఆర్ అన్స్టాపబుల్. గణేష్ ఒక చిట్టి ఎలుక మీద వెళ్తారనమాట. సో అంత హెవీ క్రియేచర్ ఒక చిన్న క్రియేచర్ మీద లిటరల్గా అలా ఎక్కి కూర్చోవడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. అక్కడ ఏంటి రిఫ్లెక్షన్ అంటే చిట్టి ఆ ఇటు అటు పరిగే చిట్టి ఎలుక ఏంటో కాదు, మన మనసు. సో ఆ మనసుని గణేష్ బుద్ధి కంట్రోల్లో, ఆ ఇంటలెక్ట్తో ఎప్పుడైతే మన ఎమోషన్స్ని ఫీలింగ్స్ని వీటన్నిటిని అర్థం చేసుకొని ప్రాపర్గా మేనేజ్ చేసుకోగలుగుతామో అలాంటి మనిషి దేన్నైనా సాధించగలడు అని. సో గణేశుడు మౌస్ మీద ఎక్కడము అంటే దీని కంట్రోల్లో ఇది కాదు. ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాం. ఆయన మన విఘ్నాలన్నిటినీ తొలగిస్తాడు అని నమ్ముతున్నాం కదా. సో విఘ్నేశ్వరుడు గణేశుడు ఈ ఇంటెలిజెన్స్కి, ఆయన ఫోకస్కి, కాన్సన్ట్రేషన్కి, ఫ్లెక్సిబిలిటీకి, లైఫ్లో ఏమొచ్చినా యాక్సెప్ట్ చేయగలిగే ఆ యాక్సెప్టెన్స్కి, ఎమోషనల్ మెచ్యూరిటీకి, దానికి ఇలాంటి ఎన్నో కోర్ ట్రేట్స్కి, హై లెవెల్ ఆఫ్ ఇంటలెక్ట్కి రిప్రజెంటేషన్. సో ఇలాంటి క్వాలిటీస్ గణేష్ మనకి చెప్పకనే చెప్తున్న ఈ క్వాలిటీస్ అన్నిటినీ మనం ఎప్పుడైతే ఎండోర్స్ చేస్తామో, మనకి కూడా దేవుడు అవన్నీ ఇచ్చాడు కదా. సో అవన్నీ ఎప్పుడైతే మనం యూస్లో పెడతామో అలాంటి మనిషికి ఇన్ జనరల్ విఘ్నాలు రావు. ఒకవేళ వచ్చినా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాడు దాన్ని విజ్డమ్తో ఎన్ని విఘ్నాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా he will be able to solve them. మనం గణేశునికి పూజ చేస్తాం, ఆయన మనస్ఫూర్తిగా నమ్ముతాం ఏ కష్టము రాకుండా ఆయన చూసుకుంటాడు అని. ఆ నమ్మకం, ఆ సైకలాజికల్ సేఫ్టీ, అది మనకి ఎంతో స్ట్రెంగ్త్. అవును, ఆయన చేయాల్సిందే ఆయన చేస్తారు, కానీ ఆయన మనకిచ్చిన, ఆయనతో పాటు సమంగానే మనిషికి ఇచ్చాడు. ఆ క్వాలిటీస్ అన్నీ మనం కూడా యూజ్లో పెట్టి కాన్షియస్గా ఉంటే హీ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ. లెట్స్ యూజ్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఆయన మనకిచ్చిన బుద్ధిని యూజ్ చేస్తున్నందుకు. అండ్ గణేష్ ముందు గుంజీలు తీయడం మర్చిపోవద్దు ఈసారి. అలా గుంజీలు తీయడం వల్ల బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి, బుద్ధి
Thanks for listening, and do like if you like the video. Please share to someone who needs to know this, and also do subscribe for more such psychology videos. Thank you.